హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేయాలో ఈరోజు చూద్దామా. ఒక కప్పు శనగపిండి తీసుకొని బండల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పైనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి మాడబెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న శనగపిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న వల్ల స్వీట్ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇలా సేమ్ అదే కప్పు తీసుకొని నేను హాఫ్ కప్పు నెయ్యి, హాఫ్ కప్పు రీఫైండ్ ఆయిల్ కలుపుతున్నానండి. మీరు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒక ట్రే తీసుకొని ట్రే లోపల గీ రాసుకున్నాను, బటర్ పేపర్ రాసుకు పెట్టుకున్నాను. మొత్తం నూనె నెయ్యి రెండు కలుపుకొని ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిలో సగం వేసుకున్నాను. సగం కప్పు వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీ అనమాట. సేమ్ ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ షుగర్ అనమాట. 1/4 కప్పు అందులో నీళ్ళు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మనము కరిగించుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి వేసేసి లో మంట మీద నుంచి మీడియం మంటకు టర్న్ చేసుకుంటూ వేసి కొద్దిగా మనం నెయ్యి వేసుకున్నాక అది వేసి 3 టైమ్స్గా కలుపుకుంటూ పిండి నురగొచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాండలకి అతుక్కోకుండా విడిగా వచ్చేస్తుంది. అంతవరకు మనము ఈ మైసూర్ పాకుని కలుపుకుంటూనే ఉండాలి. ఓపిగ్గా కలుపుకోవాలండి. ఇలాగా కొద్దిగా పిండి తీసుకుని ఇలా అంటే రౌండ్గా రావాలి. ఇప్పుడు మనకి సెట్ అయిపోయేట్టు మైసూర్ పాకు ఉన్న గీ కలిపేసి మనం నెయ్యి రాసుకున్న ట్రేలోకి వేసుకొనేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసి ఒక 2 అవర్స్ అన్నా 1 అవర్ అయినా వదిలేయాలి. నాకైతే 1 అవర్లో చల్లారిపోయింది. ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత చూస్తున్నాను. చూడండి, నేను డీమోల్డ్ చేస్తున్నాను. వెరీ సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకి బర్త్డే వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఇలాగ సింపుల్గా మనం స్వీట్స్తో ఎంజాయ్ చేయొచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా కట్ చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. దానిపైన మనము పిస్తాతో కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.